నేను జగ్గయ్యపేట అనే ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ కూటాలు అయిపోయి బస్ స్టాండ్కి వచ్చాను నా బ్యాగు తీసుకొని. నేను ఇంకొక పాస్టర్ గారు బస్ స్టాండ్లో బస్ షెల్టర్లో కూర్చున్నా. ఒక అమ్మ బిడ్డ ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఆ తల్లి, ఆడంతా మగోళ్ళే అయినా ఆ తల్లి తన పైట చెంగు జాకెట్ తీసి పైట చెంగు కప్పుకొని బిడ్డకు పాలిస్తూ ఉంది. ఒక తల్లి తన పాలతిత్తులు ఇతరులు చూపెట్టడానికి సిగ్గుపడుతుంది. అయినా తన బిడ్డ ఆకలి తీర్చడానికి తన చుట్టూ ఉన్న ఆ తల్లి పైట చెంగు కప్పుకొని బిడ్డకు పాలు ఇవ్వడం నేను చూశాను. దైవ సేవకుడా, నీ సంఘంలో ఉన్న బిడ్డల ఆకలి తీర్చటానికి నీ సిగ్గు పోయినా, మానం పోయినా, ఆరోగ్యం పోయినా, ఆఖరికి ప్రాణం పోయినా పర్వాలేదు, వాళ్ళ ఆకలి తీర్చాలి. కారణం నీవు తల్లివి. వారు బాధపడుతూ ఉండడం నువ్వు చూసి వారికి ఏమీ చేయలేదంటే నీవు తల్లివి కాదు, నీవు సవతి తల్లివి. సవతి తల్లికి బిడ్డల మీద పెద్ద మమకారం ఉండదు కదా. సవతి తల్లివి. ఆలోచించే నా ప్రభుల వారు రెండవదిగా నిన్ను ఏమిగా చూడాలనుకుంటున్నాడంటే సంఘంలో తల్లిలాగా చూడాలి.